మరొక మారు నీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. ఇంతవరకు నిన్ను స్తుతించాము, నిన్ను మహిమపరిచాము, నిన్ను ఆరాధన చేశాం. కొద్ది నిమిషాలు నీ మాటలను మేము ఆలోచించాలని ఆలోచన కలిగి మేము ఉండగా, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సులు మాకు దయచేయండి. వాక్యాన్ని విని విడిచిపెట్టు వారికి మేము ఉండక, వాక్య ప్రకారముగా బ్రతికి నీ చిత్తాన్ని ఎరిగి నీ యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా బ్రతకడానికి కృప దయచేయండి. నేను మాట్లాడితే ఎవరు మారకపోవచ్చు, నేను మాట్లాడితే ఎవరు నా మాటకు లోపడకపోవచ్చు, కానీ నీవు నా నోట ఉండి నీవు మాట్లాడితే మనుషులు మారుతారు, వారి హృదయాలు తెరవబడతాయి, వారి కఠినమైన మనసులు మార్చబడతాయి. నా నోట నీ మాటను ఉంచండి, నీ వాక్కులతో నాతో మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చిస్తూ ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. కుడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచెప్తూ, క్రైస్తవులు అనగా ఎవరు అనే అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. గతించిన వారంలో క్రైస్తవులు అనగా ఎవరు అనే దాని గురించి ఆలోచన చేస్తూ, క్రైస్తవులు అనగా అంతియోకయలో యేసుక్రీస్తునందు విశ్వసించి సంఘములో చేర్చబడి సంఘములో సంవత్సరమంతా ఉండి వాక్యాన్ని విని వాక్య ప్రకారముగా జీవించి అనేకులకు సువార్తలు ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళు మొట్టమొదట అంతియోకయలో యేసుక్రీస్తు శిష్యులు మొట్టమొదట క్రైస్తవులుగా పిలువబడ్డారు అని గతించిన వారంలో మొదటి భాగంలో మనం చూసాం. రెండవది, క్రైస్తవులు అనగా ఎవరు అంటే యేసుక్రీస్తును ఎరిగిన వారు, యేసుక్రీస్తు చేత ఎరగబడిన వారే క్రైస్తవులు అని రెండో భాగంలో మనం చూచాం. మూడో పాయింట్, యేసుక్రీస్తు జనన మరణ పునరుత్థానాలను గూర్చి విశ్వసించిన వారు మాత్రమే క్రైస్తవులు అవుతారు అని చెప్తూ, క్రైస్తవులు అనగా ఎవరు అంటే దేవుని సన్నిధికి వెళ్లి దేవుని వాక్యాన్ని విని దేవుడి సన్నిధిలో ఆరాధన చేసి ప్రార్థన చేసి కానుకలు ఇచ్చి వెళ్ళిపోయే వాళ్ళు క్రైస్తవులు కానే కారు. క్రైస్తవులు అనగా క్రీస్తు అడుగుజాడలో జీవించేవారు మాత్రమే క్రైస్తవులు, శిష్యులు, సాక్షులుగా పిలువబడతారని తెలియచెప్తూ, శిష్యులు అనగా విడువక వెంబడించేవారు, విధేయతతో నేర్చుకునేవారు, విసుగక పని చేసేవారు యేసుక్రీస్తుకు ప్రియమైన శిష్యులుగా ఉంటారని తెలియచెప్పాను. తర్వాత క్రైస్తవుడిగా మారడం అనేది క్షణకాల పని, క్రైస్తవుడిగా జీవించడం అనేది జీవితకాల పని అని చెప్పారు. క్రైస్తవులుగా పిలువబడ్డమంటే తనకు గొప్పేమీ లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో యేసు ప్రభువుని ఒప్పుకొని నీటిలో ఒక్క ములుగు ములిగితే నువ్వు క్రైస్తవుడిగా మార్చబడతావు. కానీ క్రైస్తవుడిగా జీవించడం అనేది జీవితకాలము చేసే పనిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలి అని ఆలోచన చేయగలిగితే, క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం బ్రతుకుతున్నప్పుడు క్రైస్తవ జీవితాల్లో మనం క్రైస్తవులుగా పిలువబడాలంటే కొన్ని లక్షణాలు కావాలి. ఆ లక్షణాల గురించి మనం ఆలోచన చేద్దాం. చూడండి, బైబిల్ విప్పండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36, 37, 38, 39 వచనాలు ఆలోచన చేద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36 నుండి 38 వచనాలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు అక్కడున్న జనులను చూచి మాట్లాడుతూ ఉన్నాడు. వారెవరంటే ఇశ్రాయేలీ, వారెవరంటే యూదా గోత్రానికి చెందిన వారు, యూదులుగా పిలువబడుతున్న వారు. వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారా అంటే భయభక్తులు కలిగి లేని వారిగా జీవిస్తున్నారు. వాళ్ళని చూచి అంటున్నాడు, పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలీయుల వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. యేసుక్రీస్తు లోకరక్షకుడిగా వచ్చాడు లోకాన్ని రక్షించడానికి. యేసుక్రీస్తు మొట్టమొదట ఎవరిని రక్షించడానికి వచ్చాడంటే యూదులను రక్షించడానికి వచ్చాడు. యూదులను రక్షించడానికి యోధా జాతిలో యోధా గోత్రంలో పుట్టాడు. యోధా గోత్రపు సింహముగా యేసుక్రీస్తు జన్మించిన వారిని రక్షించడానికి వస్తే
ఆ స్వజాత ఏం చేసిందంటే యేసుక్రీస్తును ఘోరాతిఘోరముగా హింసించి చంపేసింది. ఆ చంపేసిన తర్వాత ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పునరుత్థానుడిగా లేచాడు. పెంతెకొస్తు దినాన్న పరిశుద్ధాత్మను పొందుకున్న వాడే అక్కడ ఉన్న యూదులను, ఇజ్రాయేలులను చూచి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలీల వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి. మీరు ఈ వడ్రైకవాని కుమారుడు కాదా, మరియ గర్భాన పుట్టినవాడు కాదని మీరు చంపేశారు. కానీ యేసుక్రీస్తును దేవుడు ప్రభువుగా నియమించాడు, యూదులందరికీ రాజుగా నియమించాడు. ఇజ్రాయేలీల వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని గట్టిగా మాట్లాడితే ఆ మాటలు విన్నవారు తమ హృదయాల్లో నొచ్చుకున్నారట. 37వ వచనంలో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా. పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే మాట్లాడుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారిలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. పూర్వపు దినాల్లో వారు క్రూరులుగా ఉన్నారు, పూర్వపు దినాల్లో అవిధేయులుగా ఉన్నారు, పూర్వపు దినాల్లో దేవుడు అంటే భయభక్తి లేని వారే ఉన్నారు. ఎప్పుడైతే మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా రాజుగా నియమించాడని తెలియచెప్పగానే ఆ మాటలకు వారు హృదయాల్లో నొచ్చుకున్నారట. నొచ్చుకున్నారు అని అక్కడ పుట్టినోట్లో పొడవబడి ఏమైందట? పేతురు గారు మాట్లాడుతున్న మాట బల్లెములాగా దిగుతూ ఉన్నాయి వాళ్ళ గుండెల్లో. కొంతమంది మాట్లాడితే మనుషులను బాధ పెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటారు. బహుశా అలాగే ఆ మాటలకు వాళ్ళు హృదయాల్లో నొచ్చుకున్నారట, పొడవబడ్డదట. పొడవబడి వాళ్ళు వచ్చేస్తున్నారు. పేతురును కడమ అపోస్తలులను ఏమని అడుగుతున్నారంటే, అయ్యలారా మేమేమి చేద్దాం, మేమేమి చేయటమని పేతురును కడమ అపోస్తలులను అడుగుగా 38వ వచనం పేతురు నేను మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. అంటే క్రైస్తవ జీవితంలో కావాల్సింది ఏంటి అంటే మారు మనస్సు. ఒకసారి చెప్పండి, ఉందా? మీకు ఉందా మారు మనసు? ఉందా? రిపెంటెన్స్ అంటుంది. మారు మనసు, మనసు మారాలి. ఎంత పాటలు పాడినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత భక్తిగా ప్రార్థన చేసినా దేవుడి యందు నీకు భయము భక్తి లేక హృదయంలో మారు మనసు అనేది లేకపోతే వ్యర్థమే. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలట. పేతురు గారు అంటున్నాడు, అయ్యలారా సహోదరులారా మేమేమి చేయమని పేతురు కడమ అపోస్తలులను అడుగుగా మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందండి, బాప్తిసము పొందండి. అంటే మారు మనసు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనదిగా కనిపిస్తూ ఉంది. మారు మనసు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనదిగా కనిపిస్తూ ఉంది. మారు మనసును గురించి మనం ఎందుకు ఆలోచన చేయాలి అని ఆలోచన చేస్తే, మారు మనసు పొందడం వల్ల చెడు ప్రవర్తన మానేస్తాం, చెడు మాటలు మానుతాం, చెడు చూపులు మానేస్తాం, చెడు తిరుగుళ్ళు మానేస్తాం, చెడు తలంపులు మానేస్తాం. కనుక క్రీస్తులో జన్మించడం అనేది చాలా ప్రత్యేకత కలిగినది. అందుకే ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి అంటాం. నూతన సృష్టి అంటే పూర్వం ఉన్నట్లుగా ఉన్నాడు. వాడి జీవితాల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. వాడు గతించిన కాలంలో త్రాగిపోతూ అవ్వచ్చు, గతించిన కాలంలో శరీరం నమ్ముకున్న వాళ్ళు అవ్వచ్చు, గతించిన కాలంలో పాప నియమానికి లోబడి ఉన్నట్లుగా అవ్వచ్చు. కానీ దేవుడిలో వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉంటారు. దీన్నే మారు మనస్సు అంటారు. గతంలో తాగేవాడు దేవుళ్ళకి వచ్చి తాగడం మానేసి అంటే వాళ్ళు ఏం జరిగింది? మార్పు చెందాడు. మార్పు చెందాడు, అలవాట్లు మానాడు, దేవునికి ఇష్టం లేని విడిచిపెట్టి దేవునికి ఇష్టకరంగా తన బ్రతుకును మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పౌర్ణమి పనిచేయదా? చూడండి ఒకసారి తొందరగా. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించింది అని చెప్తా ఉన్నాడు. మారు మనసు ద్వారా పాప క్షమాపణ కలుగుతూ ఉంది. పాప క్షమాపణ ద్వారా బాప్తిసం పొందడం ద్వారా ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాటలు మనకు అవసరం అంటే, క్రైస్తవులుగా జీవితాల్లో ఎన్నో మార్లు మనం మారు మనసు పొందుతానే ఉంటాం బ్రతికిన కాలం. క్రైస్తవులుగా మనం ఏం పొందుతుంటా? ఎన్నిసార్లు పొందాలి మారు మనసు?
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా వైపు చూడండి, బైబిల్ చదివించే వాళ్ళే. నా వైపు ఒకసారి చూడండి, అందరూ చాలా శ్రద్ధగా బైబిల్ చదువుతున్నారు. నా వైపు ఒకసారి చూడండి. మనం ఎన్నిసార్లు మనుషులను క్షమిస్తామండి? మనుషులను మనం ఎన్నిసార్లు క్షమిస్తాం? ఏమండి? సర్వసాధారణంగా అంత దూరంగా అంత భక్తితో మాట్లాడట్లే కానీ సర్వసాధారణంగా మనం ఎన్నిసార్లు మనుషులను మనం క్షమిస్తాం? ఒకసారి, 2 సార్లు, లేకపోతే 3 సార్లు. తర్వాత ఇంకా మనకి తిక్కరైతుంది, బాగా మనకి ఏదైతుంది, తెక్కొస్తుంది. మనం తెక్కొచ్చినప్పుడు కొంచెం తేడా చూపించవలసిన పరిస్థితి వస్తుంది. క్షమాపణ అనేది మనమే 1 సారి, 2 సార్లు, 3 సార్లు మనం క్షమించడానికే బాధపడిపోతూ ఉంటాం. క్షమించాలన్న ఆ మనసు కూడా మన దగ్గర ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుడి దగ్గరికి వస్తున్నాం, మన బ్రతుకులు మార్చుకోకపోతే ఇక్కడ దాకా రావడం అనవసరం. ఇంత క్లియర్ గా ఎవరు చెప్పరు. ఎందుకంటే దేవుడు క్షమించే దేవుడే, దేవుడు ప్రేమించే దేవుడే, దేవుడు కరుణామయుడే. గాని ఆయన విషయాల్లో ఆయన దగ్గర మనం ఎలా ఉండాలంటే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మళ్ళా బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మను పొందుకుని మళ్ళా మారు మనసు పొందడం ఏంటి? ఇది చాలా విచిత్రంగా మనకు అనిపిస్తా ఉంటుంది. అర్థమవుతుందా? ఎప్పుడు మారు మనసు పొందుతాం? తప్పు చేసాం, తప్పని తెలుసుకున్నాం. తప్పని తెలుసుకున్న తర్వాత మనం ఏం చేస్తా ఉంటాం? అయ్యో అనవసరంగా చేశాను, ఇలా చేయకుండా ఉంటే బాగుండు అనే ఆలోచన వస్తూ ఉంటుంది. మారు మనసుకు తగిన ఫలాలు పొందడం అనేది ఎలా అంటే, ఇక్కడ చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, మారు మనసు పొందండి. మొట్టమొదటి మీరేం చేయాలి? మారు మనసు పొందండి. ఒక పాట ఉంటుందండి, మారాలి మారాలి నీ మనసే మారాలి. సుజాత గారు, మారిన మనసు దేవుడికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఎంత బాగుంటుంది ఈ పాట. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో మనం అందరం విన్నవాళ్ళమే. కానీ ఎన్నిసార్లు పాడినా, ఎన్నిసార్లు దేవుడిని స్తుతించినా మన మనసులో మాత్రం అంటే మనం ఏమైంది, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారమై ఉన్నాం. ఎలా ఉన్నాం? వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారమై ఉన్నాం. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారిగా బ్రతుకుతున్నాం కనుక మారు మనసు పొందలేకపోతాం. అందుకే మారు మనసు పొందండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు. మారు మనసు పొందడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఎందుకు ఇంత క్లియర్ గా చెప్తున్నాడు అని ఆలోచన చేయగలిగితే, మారు మనసుల గురించి మనం ఆలోచన చేయాలి. ఒక మాటను మనం చూద్దాం. మారు మనసు పొందడం, మారు మనసు వల్ల ఏంటి మనకు వచ్చే ఉపయోగము ఏంటి, ఆ పరిస్థితి ఏంటో 17వ అధ్యాయం 30వ వచనంలోకి వెళ్దాం. 17వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనంలో దేవుడు అంటాడు, గతించిన కాలాల్లో అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం అంటాడు, ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండేదో, ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఒకసారి తప్పు చేసాం, పొరపాటు తప్పు చేసాం, ప్రభువా మమ్మల్ని క్షమించేయ. రెండోసారి తప్పు చేసేసాం, ప్రభువా మమ్మల్ని క్షమించేసే. మూడోసారి తప్పు చేసాం, ప్రభువా మమ్మల్ని క్షమించే. క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే, ఈ మాట చెప్పడానికి నాకే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కానీ మాట్లాడవలసిన అవసరం ఉంది. కుక్క తన వాంతు కక్కి తన వాంతుకు తిరిగినట్లుగా క్రైస్తవులు చాలా మంది ఇదే కోవలో ఉన్నారు. కుక్క బాగా తినేస్తారు. కుక్క ఉన్న లక్షణం ఏంటంటే, దొరికితే బాగా తినేస్తారు. తిరిగేసి అరుగుదల కక్కేసుకుంటుంది. అరుగుదల కక్కేసుకుని మరలా కక్కేసిన దాన్ని నాటుతాం ఉంటుంది. మొక్కలు ఎంత అందంగా ఉన్నాయి మీ మొక్కలు. దానికోసం మాట్లాడితే ఇలా ఉన్నారు. మరి మీరు చేస్తున్న పనేంటి? మారు మనసుకు తగిన ఫలాలను ఫలించే క్రైస్తవులుగా ఉన్నారా? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. ఎందుకంటే అజ్ఞాన కాలంలో మనం ఎన్ని రకాలుగా ఉన్నా దేవుడు చూచి చూడనట్లుగా విడిచిపెట్టేశాడు. కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని ఎవడు దేవుడు ఏం చేస్తాడట? ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞను అతిక్రమిస్తే ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము. మారు మనసుకు తగిన ఫలాలేంటి? ఎవరైనా డిగ్రీ చదవాలండి, డిగ్రీకి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచించుకున్నాం అనుకోండి. డిగ్రీకి వెళ్ళిపోయాను, ఎల్కేజీ యూకేజీలో ఫస్ట్ క్లాస్, KG1 KG2లో
ఏబిసిడీలు దిద్దాను, దిద్దాను, బాగుంది, వెరీ గుడ్. డిగ్రీలోకి వెళ్ళిన తర్వాత అదే పలక, అదే కనికి, అదే పలకం పట్టుకుని మళ్ళీ అక్కడ ఏబిసిడీలో దిద్దుతుంది అనుకోండి, ఏమంటారు మేడం? పరిపక్వత లేని వారు, మైండ్ మెచ్యూరిటీ కాని వారిలో, ఎదుగుదల లేని వారు. డిగ్రీ వరకు వచ్చారు కానీ వీడి బ్రెయిన్ ఎదగలేదు. క్రైస్తవ్యం కూడా అలాగే ఉంది. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించని క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉన్నారు. అది అక్కడ మీరు మారు మనసు పొందండి. అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. తప్పు చేయడం అని చాలా ఈజీ, తప్పు చెయ్యకుండా ఉండడం చాలా చాలా కష్టం. చేయడం అనేది చాలా ఈజీ అండి. ఎంత క్లియర్ ఎందుకు చెప్తుందంటే, క్రైస్తవ జీవితాల్లో క్రైస్తవులు ఎలా ఉంటారంటే, తప్పులు చేయడం మానట్లేదు, దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా మమ్మల్ని క్షమించవా, నువ్వు ఒకసారి 2 సార్లు 3 సార్లకే నీకు బీపీ రేజ్ అయిపోతుంది క్షమించడానికి. మరి దేవుడిని ఎన్నిసార్లు అడుగుతున్నావు? చర్చకు వచ్చిన ప్రతిసారి దేవుడిని అడుగుతావు. ప్రభు మనలో చేపెట్టే ప్రతిసారి కూడా దేవుడు ఏమంట, బాబు నేను పాపని, నా పాపములు క్షమించి. ఎన్నిసార్లు క్షమిస్తాడు దేవుడు? ఎన్నిసార్లు క్షమించడానికి సిద్ధ మనసు కలిగి వాడిగా ఉంటాడు. ఎందుకంటే మారు మనసు అనేది చాలా చాలా కావాలి, ప్రాముఖ్యంగా ఉందని, మారు మనసు పొందవలనని దేవుడు ఏం చేస్తాడంట, ఆజ్ఞాపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఆజ్ఞాపించడం వల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళు దేవుని వాక్యానికి అంగీకరించడానికి సిద్ధపడతా ఉంటారు. వాక్యానికి లోబడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఒప్పుకొని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా, నీతి ద్వారా బాప్తిసం పొందిన వారు దేవునికి దగ్గర అవుతారు, దేవునికి ప్రియమైన శిష్యులుగా మార్చబడతారు. ఒక మాటను మనం చూద్దాం. బైబిల్ విప్పండి, ఒక మాటను మనం ఆలోచించేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. 9-10 వచనాల వలన మనం ఎలా రక్షించబడతాం, ఎలా రక్షణలోకి మనం వెళ్తామో, ఎలాగ దేవునికి దగ్గర అవుతామో, మనం ఎలా ప్రభువుని అంగీకరించగలమో ఈ మాటల ద్వారా చెప్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు నువ్వు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. బాప్తిసం తీసుకున్నాం, మేము రక్షణలోకి వెళ్ళిపోయాం అంటున్నారు. నిజమే, బాప్తిసం తీసుకుని రక్షించబడడానికి ముందు నువ్వు పాపివని గ్రహించాలి. నువ్వు గ్రహించి మారు మనసు పొంది పాప క్షమాపణ, పాపపు ఒప్పుకోలు కలిగి ఈ మాటలు మాట్లాడాలి. ఏ మాటలో చదవడం ఏమంటాడు? అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును మృతులలో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో. ఇక నేను అడుగుతానండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులేనా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులేనా? అందరూ క్రైస్తవులేనా? నా మాట మళ్ళా రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులేనా? వెరీ గుడ్, మంచిది. యేసుక్రీస్తును సొంత రక్షకులుగా అంగీకరించలేని వాళ్ళు ఒకసారి చేపెట్టండి. బాప్తిసం తీసుకోలేను, మీరు క్రైస్తవులు కాదు. చర్చకు వస్తున్నారు, వాక్యం వింటున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొద్ది కాన్ఫిడెన్స్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ మీరు క్రైస్తవులు. అదేంటి అలా అన్నారు అంటే, ఇప్పుడు చదవండి 9-10 వచనాల్లో, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో నువ్వు ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తును లేపినని నీ హృదయమందు నువ్వు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. ఎలాగనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసిస్తాడు, రక్షణ కలుగునట్లు నోటితో. నేను నీతి కలిగేటట్లుగా హృదయాల్లో మాత్రమే మీరు విశ్వసించారు. చేతులెత్తిన వారు యేసుక్రీస్తు గొప్పవాడని, ఆయన అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడని, మృతులలో లేపబడిన దేవుడని, ఆయన చాలా మంచోడని, ఆశ్చర్యపడి కార్యాలు చేయగలని మీరు నమ్ముతున్నారు. కానీ నమ్మిన మీరు సొంత రక్షకుడిగా ఆయన్ని
అంగీకరించలేదు. అంటే మీరు క్రైస్తవులు కాదు. దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, అందరూ భక్తులేనా? ఎవరి గుడికి వెళ్ళేవాడు భక్తుడే, చర్చికి వెళ్ళేవాడు భక్తుడే, మసీదుకి వెళ్ళేవాడు భక్తుడేనా? ఇంతమంది ప్రపంచం నిండా ఎంత భక్తులు ఉండగా ఎందుకు ఘోరాలు జరుగుతున్నాయి, ఎందుకు నేరాలు జరుగుతున్నాయి? అందరూ భక్తులైతే పాపం ఎందుకు పెట్టబెడుతుంది? అంటే భక్తి ముసుగులో జరుగుతున్న కార్యకలాపాలు. ఇక్కడ కూడా అంటున్నాడు, చాలా జాగ్రత్తగా సుదీర్ఘంగా ఆలోచన చేస్తేనే ఈ వాక్యం మనకు అర్థమవుతుంది. 9-10 వర్షంలో అంటున్నాడు, యేసు ప్రభువని నీ నోటితో నువ్వు ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తును లేపునని నీ హృదయమందు నువ్వు విశ్వసిస్తేనే రక్షించబడతావు. రక్షించబడితేనే క్రైస్తవుడిగా పిలువబడతావు. రక్షించబడకపోతే నువ్వు క్రైస్తవుడిగా పిలువబడవు. 10వ వచనం చదువుతున్నప్పుడు 10వ వచనం, యాలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించాలి, రక్షణ కలుగునట్లు తన నోటితో ఒప్పుకుంటేనే క్రైస్తవుడు. సామెతల గ్రంథం అంటే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన వాడే. ఈరోజు చాలా మంది అతిక్రమములు ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడట, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరించబడతాడు. ఒప్పుకుంటున్నాం, మళ్ళా కప్పుకుంటున్నాం, కానీ విడిచిపెట్టట్లేదు. అర్థమవుతుందా? విడిచిపెట్టిన వారు మన క్రైస్తవులు కాదు. క్రైస్తవులుగా మనం బ్రతకాలంటే దేవుని అడుగుజాడలో మనం జీవించవలసిన అవసరంతో ఉంది. పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తును అంగీకరించిన వారిగా, యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో నువ్వు ఏం చేయాలి? ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. అందుకే 10వ వచనం చెప్తున్నాడు, ఎలయనగా నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసించాలి. హృదయంలో నువ్వు విశ్వసిస్తున్నావు, నీతి కలిగేటట్టు మంచిది. కానీ రక్షణ కలగాలంటే నోటితో ఒప్పుకోవాలి. యేసు నా ప్రభువు, యేసు నా సొంత రక్షకుడు అని అంగీకరిస్తేనే నీకు రక్షణ కలుగుతుంది. అందరూ క్రైస్తవులు అయితే క్రీస్తు అడుగుజాడల్లో జీవించారు కదా. అందరూ క్రైస్తవులే అంటే అందరూ క్రైస్తవులని మూకుమ్మడిగా అన్నారు కదా మీరందరూ. క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తున్నారా? నా వైపు చూడండి, బైబిల్ చూడద్దు. క్రీస్తు చెప్పిన అడుగుజాడల్లో బ్రతుకుతున్నారా? యేసు క్రీస్తు చెప్పిన అడుగుజాడల్లో మాదిరి కలిగిన క్రైస్తవులుగా మీరు ఉన్నారా? అందరూ క్రైస్తవులే, అందరూ విశ్వాసులే. గతించిన వారంలో చెప్పాను, క్రైస్తవుల్లో క్రీస్తు ఉండడట, విశ్వాసుల్లో విశ్వాసం ఉండదట. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదన్నది ఎంత వాస్తవమో, క్రైస్తవుల్లో క్రీస్తు ఉండడం, విశ్వాసంలో అబ్బో అందరూ భక్తులే, మళ్ళా అందరూ భక్తులే కానీ భక్తిలో ఉన్నారు తప్ప దేవునికి ఇష్టలుగా మాత్రం బ్రతకట్లేదు. అది చాలా చక్కగా చెప్తాడు ఈ వచనంలో. 10వ వచనంలో అంటున్నాడు, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో యేసు నా ప్రభువు, యేసు నా రక్షకుడు, యేసుక్రీస్తు నన్ను రక్షించడానికే పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు, నన్ను రక్షించడం కోసమే లోకానికి వచ్చి నేను చేసిన అతిక్రమం నిమిత్తం ఆయన కల్వరి శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఇదిగో 3వ దినాన్న మృత్యుంజయుడిగా తిరిగి లేచాడని నమ్మితే, విశ్వసిస్తే, నోటితో నువ్వు ఒప్పుకుంటే నీకు కలిగేది రక్షణ. నీకు కలిగేది అప్పుడు నువ్వు క్రైస్తవుడు అవుతావు. ఎప్పుడు క్రైస్తవుడు అవుతావు? ఒప్పుకున్నప్పుడు నువ్వు క్రైస్తవుడు అవుతావు. ప్రభువును అంగీకరించినప్పుడు నువ్వు క్రైస్తవుడు అవుతావు. క్రైస్తవులు ఎవరు అనగానే యేసు నా ప్రభు అని అనుకుంటే ప్రభు అంటే క్రైస్తవులు అయిపో. మనం క్రీస్తు అడుగు జాడలో మనం నడవాలి. క్రీస్తు చెప్పిన విధంగా బ్రతికితేనే మన క్రైస్తవుడు. చాలా మంది క్రైస్తవులు ఉన్నారు క్రీస్తు అడుగు జాడలో బ్రతకరు, ఆయన చిత్తం వైపు చూడరు, ఆయన ఇష్టాన్ని గ్రహించరు, ఆయన కొరకు ఏ ఆలోచన చేయరు, సొంత ఆలోచనలో సొంత చిత్తంలో బ్రతుకుతూ ఉంటారు. మేమే చాలా భక్తిగా ఉన్నాం అనుకుంటాం. భక్తి అంటే దేవుని ఇష్టాన్ని ఎరిగి ఆయన యందు భయభక్తిని కలిగి ఆయన చిత్తానుసారముగా నడిచేదే భక్తి. ఈరోజు క్రైస్తవులందరికీ భక్తి ఉంది తప్ప భయం లేదు. బలి తెగించి పాపం చేయడంలో, బలి తెగించి దేవుని చిత్తాన్ని మీరడంలో ఈరోజు ఎవరైనా సరే అలా ఉన్నారంటే ఎవరికి భయం ఉంది, భక్తి ఉంది, భయం లేని విధంగా బ్రతుకుతున్న క్రైస్తవులు. అందుకే చాలా చక్కగా చెప్తాడు ఇక్కడ, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు క్రైస్తవుడు. చర్చకు వచ్చినంత మాత్రమే క్రైస్తవుడు కాదు, పాటలు పాడినంత మాత్రాన్ని క్రైస్తవుడు కాదు, కానుకలు ఇచ్చేసినంత మాత్రాన్ని నువ్వు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు ఎప్పుడవుతావు అంటే క్రీస్తు అడుగు జాడలో నువ్వు నడిచినప్పుడు,
దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతికినప్పుడు, ఆయన చిత్తాన్ని నువ్వు గ్రహించి, ఇగో నీ నోటితో నువ్వు యేసు నా ప్రభు అని నువ్వు ఒప్పుకుంటే నీకు రక్షణ కలిగింది. అప్పుడు నువ్వు క్రైస్తవుడు అవుతావు. ఒక్కొక్క మాటను చూద్దాం, ఒక్కొక్క మాటను మనం చూద్దాం. క్రైస్తవులుగా మనం ఎలా మార్చబడతాం అనేది ఆలోచన చేయగలిగితే, క్రైస్తవులుగా మనం ఎలా మార్చబడతాం అని ఆలోచన చేయగలిగితే, గలతీయులకు రాసిన పత్రిక, అందరూ బైబిల్ తీయాలి. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనంలో, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బాప్తిసం తీసుకున్న వారు క్రైస్తవులు, బాప్తిసం తీసుకోలేని వాళ్ళు క్రైస్తవులు కారు. బాప్తిసం తీసుకున్న వారే క్రీస్తు ఎడల భయభక్తులు కలిగిన వారు. ఒక సుదీర్ఘమైన విదేశానికి మన దేశం నుంచి, స్వదేశం మన ఇండియా నుంచి దుబాయ్ దేశం రావాలంటే ప్రప్రథంగా మన అందరికీ ఉండవలసింది ఏంటి? పాస్పోర్ట్. పాస్పోర్ట్ లేకుండా నేను వచ్చేసిన పాస్టర్ గారు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను సాయంత్రం కలవండి. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? విజిట్ లో వచ్చినా, రెసిడెన్సీ వీసాలో వచ్చినా, టూరిజం గా వచ్చినా ఏముండాలి? నువ్వు క్రైస్తవుడవు అని పిలువబడాలంటే నీకు మొట్టమొదట ఉండవలసిన అర్హత రక్షణ, బాప్తిసము. ఇది లేకపోతే నువ్వు క్రైస్తవుడు ఎప్పటికీ కావు. ఇప్పుడు చదవండి. ఏమంటారు? క్రీస్తులోని బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మీరు క్రీస్తుని ధరించుకున్నారా? బాప్తిసం పొందిన వాళ్ళు ఒకసారి చెయ్యండి. ఒకసారి ప్లీజ్ మీ హ్యాండ్స్ రేజ్ చేయండి ఒకసారి. బాప్తిసం పొందిన వారు, వెరీ గుడ్. మెజారిటీ ఆఫ్ పీపుల్ చాలా మంది ఉన్నారు బాప్తిసం పొందిన వారు. మీరు ఎవరిని ధరించుకున్నారు? సాక్షాత్తు అన్నా ఎవరిని ధరించుకున్నాం? చాలే చేయగలుగుతుంది. ఎవరిని ధరించుకున్నాం? మనం క్రీస్తుని ధరించుకున్నాం. వెరీ గుడ్, మంచిది. క్రీస్తు అడుగుజాడల్లో ఆయన చూపిన ప్రేమ, ఆయన చూపిన కృప, ఆయన చూపిన మాదిరి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన కట్టడలను గైకొని బ్రతుకుతున్నారా? ధరించారా? ధరించుకున్న విధంగా బ్రతుకుతున్నారా? అర్థమైందన్నమాట. యేసుక్రీస్తు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా, యేసుక్రీస్తు చూపిన కృప ప్రకారంగా, యేసుక్రీస్తు చూపిన మాదిరి ప్రకారంగా మీరు బ్రతుకుతున్నారా? ధరించుకున్నారా? ధరించుకోవడం అంటే సొక్కగా ధరించుకుంటే ధరించేసుకుంటే సరిపోదు. ధరించుకున్న విధానాన్ని బట్టి మనం ఏమవ్వాలి? సాక్షాత్తు నీ మాట, నీ చూపు, నీ ఆలోచన, నీ విధానం, నీ ప్రవర్తన యేసుక్రీస్తుకు మాదిరి కలిగిన వారిగా ఉండాలి. యేసుక్రీస్తుకు మాదిరి కలిగిన క్రైస్తవులుగా మనం బ్రతకాలి. అంటే చెప్తున్నాడు పౌలు గారు, అంటున్నాడు క్రీస్తులోని బాప్తిసం పొందిన మీరందరూ సాక్షాత్తు క్రీస్తును ధరించుకున్నారు. ఎవరు ధరించుకున్నారట? నీతో మాట్లాడితే యేసుతో మాట్లాడుతున్నట్లుగా ఉండాలి. కృపా సహితంగా ఉండాలట నీ మాట. ఉప్పు వేసినట్లుగా నీ సంభాషణ ఉండాలట. మాదిరి కలిగిన క్రైస్తవులుగా మనం బ్రతకాలట. ఈరోజు మన క్రైస్తవులుగా పిలువబడటమేనా? క్రైస్తవులుగా మాదిరి కలిగిన వారిగా ఉన్నామా? ఆలోచన చేయండి. ఈరోజు అందరూ క్రైస్తవులే, అందరూ విశ్వాసులే, కానీ విశ్వాసానికి తగిన విధంగా బ్రతుకుతున్నామా? క్రైస్తవ జీవితంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం చూస్తే అందుకే పౌలు గారు అంటాడు, మీరు లోకమునకు పత్రిక అయి ఉన్నారు. ఎవరంట? మీరు ఎలా ఉన్నారట? క్రైస్తవులుగా మీరు అలా వెళ్తుంటే మిమ్మల్ని చదవాలి. ఇవో ఈ క్రైస్తవులు అండి, ఈ క్రైస్తవులండి, ఇవి దేవుని పిల్లలండి. వీళ్ళు లోకానికి పత్రికగా ఉండాలంటే మనం వెళ్తుంటే, క్రీస్తు అడుగుజాడల్లో మనం బ్రతుకుతూ ఉంటే, దేవుడు చెప్పిన విధంగా మనం జీవిస్తూ ఉంటే, ఇదిగో దేవుడి ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలు వీళ్ళు అని లోకం చదవాలంట. దేవదాసాయి గారు, ఎంతమందికి తెలుసు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాసాయి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. నేను అదే మాట చెప్తూ ఉంటాను. క్రైస్తవులందరూ కూడా బైబిల్ చదువుతారు. చదివారా? ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు? ఈరోజు దేవుడు చూపున్నాడు. ఇక కనవాలి బిజీ. ఫోన్ చూసారా? మొబైల్ చూసారా? ఈరోజు మొబైల్ కొన్ని పదుల సంఖ్యలో చూసుకుంటాం, కానీ బైబిల్ చదవడానికి తీరిక ఉండదు. ఓకే, క్రైస్తవులు అందరూ బైబిల్ చదువుతారట.
బైబిల్ చదువుతున్న క్రైస్తవులను లోకం చదువుతుంది. క్రైస్తవులందరూ కూడా బైబిల్ చదివితే బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతుంది ఈవిడ. అబ్బో దేవుడు 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 అంటుంది పొద్దున్న లేకపోతే. ఈడేటో తెల్లబట్టలేసి వెళ్ళిపోతున్నాడు చర్చికి. ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి వెళ్ళిపోతున్నాడు. అసలు ఈ జీవితం ఏంటని ఎవరు చదువుతారట? లోకం చదువుతుంది. నీ బ్రతుకు ఎలా ఉంది? నీ బ్రతుకు ఎలా ఉంది? క్రీస్తును ధరించిన వాడిగా క్రీస్తు అడుగుజాడలో జీవించేవాడు ఉన్నావా? లేకపోతే దేవుడి చిత్తాన్ని ఎరిగి కూడా ఆయన చిత్తాన్ని ధరించిన వాడిగా, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు బ్రతుకుతున్నావో నువ్వు ఆలోచన చేయాలి. బాప్తిసం ద్వారా క్రీస్తుని ఏం చేస్తున్నామంట? ధరించుకుంటున్నామంట. మనందరం కూడా ఏం చేస్తున్నాం? క్రీస్తును ధరించుకుంటున్నాం. క్రైస్తవులుగా మన జీవితాల్లో క్రీస్తు అడుగుజాడలో మనం జీవించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. మన మాటలు కానీ, అంటే పౌలు గారు సంఘానికి కానీ ఒక పత్రికగా రాస్తూ పౌలు గారు అంటున్న మాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారంగా నేను నన్ను పోలి. కాపన్న ఎన్ని గొర్రెలు కనబడేస్తున్నాయండి. కొన్ని గొర్రెలు ఉంటాయి, కొండ గొర్రెలు ఉంటాయి. కొన్ని గొర్రెలు కొండ గొర్రెలు, కొండ గొర్రెలు, అడవి గొర్రెలు, కాపన్న వెంబడించే గొర్రెలు. గొర్రెలు చాలా ఉన్నాయి. కొమ్ములు తిరిగిన గొర్రెలు ఉంటాయి కొన్ని. ఈ కాపన్న వెంబడించవు, కాపరికి వ్యతిరేకంగా ఉంటాయి. ఇక్కడ ఎందుకు నేను ఎలా చెప్తానంటే, సంఘములో బ్రతుకుతున్న మనం క్రీస్తును వెంబడించే వారు ఉండాలి, క్రీస్తును పోలిన వారిగా మనం బ్రతకాలి. అందుకే అంటే ఇక్కడ పౌలు గారు సంఘానికి చెప్తూ, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి. ఈ మాట నేను చెప్పగలనా? ఈ మాట మీరు చెప్పగలరా? అంటే పౌలు గారు యేసుక్రీస్తు ఎలా బ్రతికాడో, యేసుక్రీస్తు ఎలా జీవించాడో, యేసుక్రీస్తు ఎలాగ ఉన్నాడో అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్ గా ఎవరు బ్రతికారు? అపోస్తలుడైన పౌలు గారు బ్రతికాడు. కనుక సంఘానికి ఏం చెప్తాడో, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, సంఘమా మీరు నన్ను పోలి మాదిరి కలిగిన సేవకుడుగా ఉన్నావా? మాదిరి కలిగిన విశ్వాసిగా ఉన్నావా? మాదిరి కలిగిన క్రైస్తవుడుగా ఉన్నావా? ఈరోజు సంఘాలకు వస్తున్న వారు బ్రతుకులు మారట్లేదు. సంఘాల్లో ఉన్న వారికి ఏం మారట్లేదు? బ్రతుకులు మారట్లేదు. బ్రతుకులు మారట్లేదు. జీవితంలో మార్పు లేదు. కానీ అందరూ కూడా సంఘంలో విశ్వాసులుగా పిలువబడుతున్నారు. అందరూ కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. మరి క్రీస్తును ధరిస్తే నీ బ్రతుకు మారదు కదా. అదో గతంలో దేవుడు నమ్మకం తాగేశాను, దేవుడు నమ్మకం తిరిగేశాను, దేవుడు నమ్మకం పాపంలో ఉన్నాను. దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా అదే విధంగా ఉంటే మార్పు ఏమున్నట్టు? దేవుడు నువ్వు నమ్ముకున్నావు అంటే నీ బ్రతుకు మారాలి కదా, నీ జీవితం మార్చుకోవాలి కదా. అది అక్కడ ఇదిగో మీరు క్రీస్తును ధరించారు, క్రీస్తులోనికి బాప్తిసం పొందారంటే మీరందరూ కూడా సాక్షాత్తు సర్వేశ్వరుడైన యేసుక్రీస్తుని మీరు ఏం చేశారు? ధరించారు. ధరించినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించేది. దేవుని ధరించమంటే మన మాట, మన ప్రవర్తన, మన చూపు, మన విధానము అన్నిటికీ లెక్క చెప్పవలసిన అవసరంతో ఉంది. అన్నిటికీ లెక్క చెప్పాలి. క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నామంటే బ్రతుకు అన్న జీవితాల్లో క్రీస్తు కనపరచాలి. సంఘంలో క్రీస్తే కేంద్ర స్థానముగా ఉండాలి. విశ్వాస జీవితాల్లో క్రీస్తే కేంద్ర స్థానముగా నిలవబడాలి. అప్పుడే సంఘము ఆత్మీయంగా బలపడుతుంది, విశ్వాస ఆత్మీయంగా బలపడుతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే బాప్తిసం తీసుకున్నామంటే క్రీస్తును మనం ధరించుకున్నవారు. ఎలా ఉన్నాం? మనం క్రీస్తును ధరించుకున్నవారు. సంఘములో మనం చేయవలసిన పని విశ్వసించడం ఒక వంతు, ఆత్మీయంగా ఎదగడం ఒక వంతు, సంఘానికి మాదిరి కలిగిన క్రైస్తవులుగా బ్రతకడం. మాదిరి లేని జీవితాలు వర్తనలు. 10 మంది నిన్ను చూసి నేర్చుకోవాలి తప్ప నిన్ను చూసి 10 మంది పోవకూడదు. ఒక ఫలాలు కలిగిన గంపలో అన్ని ఫలాలు బాగున్నాయి, మధ్యలో ఫలం కుళ్ళిపోయింది అనుకోండి. ఆ ఫలాన్ని అలాగే ఉంచితే ఆ ఫలాన్ని బట్టి అన్ని పళ్ళు కూడా ఏమైపోతాయి? పోయిపోతాయి. అంటే ఏదో ఒక విషపూరితమైన ఒక బీజం, ఒక చేదైన ఒక వేరు ఉండడం వల్ల సంఘం అంతా కూడా చెడిపోయే పరిస్థితి వస్తుంది. కనుక సంఘానికి కేంద్ర స్థానంగా క్రీస్తే ఉంటే క్రీస్తును ధరించిన వారిగా మనం చాలా చాలా జాగ్రత్తగా దేవుడిలో మనం మాట్లాడే మాటల్లో, మన చూపు ప్రేమలో, మనం నడిచే భక్తిలో దేవుడు కనపరచాలి. దేవుడు కనపడాలి. ఈ బ్రదర్ చాలా మంచివాడు, సహోదరు చాలా మంచిది అని అనిపించుకునే విధంగా ఉండడానికి కాదు, ఆ విధంగా మనం వచ్చేయాలి, పరిపక్వతలోకి రావాలి. అందుకే పౌలు గారు అంటాడు, ఇదిగో మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఎవరిక ప్రసవ వేదన? ఎవరికండి ప్రసవ వేదన? ఎవరికి వస్తుంది?
గర్భం ధరించిన స్త్రీకి ప్రసవ వేదన కలిగింది. పౌలు గారు ఏమంటాడు? క్రీస్తు స్వారూప్యంలోకి మిమ్మల్ని తీసుకురావాలని, క్రీస్తు లాగా మిమ్మల్ని మలచాలని, ఇదిగో ఈ విషయమై నేను ప్రతిదినం కూడా ఏం చేస్తున్నాను? ప్రసవ వేదన పడుతున్నాను. ప్రసవ వేదన ఎలా ఉంటుందో నొప్పులు పడిన స్త్రీకి కోయించుకోవాలని తెలియదు. నిజం చెప్తున్నాను. పిల్లల్ని కనేటప్పుడు గోల గోల చేసి ప్రాణం పోయే స్థితికి వెళ్ళిపోతుంది. పిల్లల్ని కనేటప్పుడు ఆ నొప్పులు పడేటప్పుడు ప్రసవ వేదన ఏంటో అర్థమవుతుంది. ఈరోజు నొప్పులు రాకుండా ఇంజక్షన్ చేయించుకుంటున్నారు, నొప్పులు రాకుండా. నా మేడం గారు ఉన్నారు, గైనకాలజిస్ట్ గారు. ఈరోజు సులువు అయిపోయింది. ఈరోజు క్రైస్తవ్యం కూడా చర్చికి వెళ్ళో వాక్యం వెళ్ళినా కాన్కి చేసే మాకు గొప్ప లేదు, మాకు మంచి విశ్వాసి లేదా మేమే అన్న పరిస్థితి వచ్చేసారు. సంఘములో మాదిరి కావాలి. సాక్షాత్తు క్రీస్తుని మనం ధరించిన వారిగా ఉండాలి. అంటే బాప్తిసం ద్వారా మీరు క్రీస్తును ధరించుకుని ఉన్నారు. క్రీస్తును ధరించుకుంటేనే క్రైస్తవుడు, క్రీస్తును ధరించుకోకపోతే క్రైస్తవుడు కాదు. చాలా మంది చేతులు ఇద్దరు ఇంకా రక్షణ లేకుండా ఇంకా బాప్తిసానికి ఇంకా టైం తీసుకుంటున్నారు. అయ్యలారా, ఎంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకున్నారు. ఇది అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినంగా గ్రహించండి. బాప్తిసానికి నిర్లక్ష్యం చేయకండి. ఒక సహోదరుడు మన బుధవారపు సహవాసంలో 5 స్టార్ అకామిడేషన్, దుబాయ్ జరిగిన 5 స్టార్ అకామిడేషన్ లో ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటే, నేను 3 సంవత్సరాల తర్వాత బాప్తిసం తీసుకుంటాను. పెళ్లికి 3 సంవత్సరాల తర్వాత దుబాయ్ జరిగిన 5 స్టార్ అకామిడేషన్ లో వాక్యం ఎలాగ చెప్తుంటే, నేను బాప్తిసం తీసుకున్నావా అని అడిగాను. నేను అప్పులన్నీ తీర్చేస్తానండి, నా డబ్బులన్నీ మా అమ్మ నాన్నకి ఇచ్చేస్తానండి, వాళ్ళు వాళ్ళు వదిలేసి అప్పుడు నేను బాప్తిసం తీసుకుంటాను. అమ్మ నాన్న వదిలేస్తాడట, అప్పుడు బాప్తిసం. అంతవరకు బతుకుతావా అని అడిగేసాను. నాకు అసలు కొంచెం అంతవరకు 3 సంవత్సరాలు బతికే గ్యారెంటీ ఉందా అని అడిగాను. మీ జీవనం ఏర్పడుతుంది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. ఈ క్రైస్తవ జీవితాల్లో క్రీస్తును ధరించామంటే, ఎవరి క్రీస్తు అడుగు జాడలో నడిస్తేనే క్రైస్తవుడు. అడుగు జాడలో నడవకపోతే నువ్వెంత భక్తి చేసినా, నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెన్ని కానుకలు ఇచ్చినా, నువ్వెంత సంఘంలో ఉన్నా ఉపయోగం ఏమి? పూర్వం అనేవారు ఎంత బతికి పూజ చేసుకోవాలి. అలా ఉంటుంది మన భక్తి జీవితం. మన భక్తి జీవితంలో విశ్వాసాన్ని చివరి వరకు మనం ఏం చేయాలి? మరణము వరకు మనం నమ్మకంగా బ్రతకాలి. అదే క్రైస్తవుని లక్ష్యం. క్రైస్తవ సాధన ఆశీర్వాదాలు వస్తాయి, అభివృద్ధి వస్తుంది, ధనం వస్తుందని దేవుడి దగ్గర రాకండే. దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు కృపను పొందుకుంటాం, రక్షించబడతాం, ఆత్మీయంగా బలపడతాం, పరలోకానికి హక్కుదారు. ఇది మన గురి, ఇది మన లక్ష్య సాధన అయి ఉండాలి. వేరేగా వస్తే దాని వల్ల ఉపయోగం ఏమి కూడా. మరొక మాటలు మనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 47వ వచనంలో, అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయము 47వ వచనంలో చాలా చక్కగా సంఘము చేసిన పని ఎలా ఉంది అని ఆలోచన చేస్తే, సంఘము ఎలా ఉంది అసలే, సంఘము ఎలా ఉందని ఆలోచన చేస్తే 47వ వచనంలో, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొంటుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండేది. సంఘము చేయవలసిన పని, క్రైస్తవుడుగా పిలువబడుతున్న నువ్వు చేయవలసిన పనిది. ఏంటి పని? 47వ వచనం చెప్తున్నాడు, ఆనందముతో నిష్కపటమైన హృదయము. ఉందా మీకు? కపటముందా? నిష్కపటముందా? కపటముతో నిండిన హృదయాలతో ఉంటే దేవుడి నీలో ఉండడు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారి దేవుణ్ణి. హృదయ శుద్ధి ఉంటే నిష్కపటమైన మనస్సాక్షి కలిగిన వారు. చాలా చక్కగా చెప్తాడు ఈ వచనంలో, ఈ వచనంలో. మరొకసారి నేను చదువుతున్నాను. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో. సంఘము ఎప్పుడు కూడా వృద్ధి చెందుతూ ఉండాలి. కాపరులు ఉంటారు కొంతమంది, పశువుల కాపరులు. ఒక 2 గేదెల్ని, ఒక 5 గేదెల్ని, ఒక 10 గొర్రెలను, ఒక 100 కోళ్ళని తెచ్చుకుని ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు
కోళ్ళ పెంపకం కానీ, గొర్రెల పెంపకం కానీ, గేదెల పెంపకం కానీ ఒక 5-10 వాటితో పెంచుకుంటూ ఉంటారు. సంవత్సరానికి ఏమవుతుంటది? వృద్ధి చెందుతాం. సంఘము కూడా క్రైస్తవుడిగా నువ్వు నేను ఉన్నామంటే సంఘములో అనుదినము నూతనంగా వచ్చేవారు చేర్చబడాలి, రక్షించబడేవారు కూడా. అప్పుడు క్రైస్తవులుగా పిలవాలి. చర్చికి వెళ్ళిపోయినది మాత్రం మనం క్రైస్తవులు కాదు. తెల్లటి బట్టలు వేసుకున్నది మాత్రం మనం క్రైస్తవులు కాదు. క్రైస్తవులుగా పిలువబడాలంటే అనుదినము సంఘం ఏమవ్వాలి? వృద్ధి చెందాలి. అపోస్తుల కార్యములో ఇక్కడ జరుగుతున్నది అదే. ప్రారంభ క్రైస్తవ సంఘంలో జరుగుతున్నది అదే. వారు సంఘములో వారు ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారిని సంఘములో చేర్చుకున్నారు. అనుదినం. ఇంకా మీరు ఎలా ఉన్నారో 42వ వచనంలో వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉన్నారా మీరు? సంఘాన్ని అంటి పెట్టుకుని, కాపరిని అంటి పెట్టుకుని ఉన్నారా? ఎలా పోతాం? నాకు మేము ఎలా పోతాం? ఈ గొర్రెలు కాదండి, మేకలు. ఇది దేవుడు వేరు చేస్తాడట. క్రీస్తు 2వ రాకడలో గొర్రెలను మేకలు ఏం చేస్తాడట? వేరు చేస్తాడట. విశ్వాసులందరినీ కుడి వైపుకు, అవిశ్వాసులందరినీ ఎడమ వైపుకు నా ద్వారా ఆశీర్వదించబడిన ద్వారా మీ కొరకు సిద్ధపరిచిన గృహాలకు మీరు వెళ్ళండి అంటాడు. ఇదిగో మీరు బ్రతికారు, తిన్నారు, సుఖించారు, మీకోసం సిద్ధపడి చేసిన నిత్యాగ్ని దాన్ని పోండి. క్రైస్తవ జీవితంలో మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎలా ఉంటున్నాం అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సహవాసములో భక్తిహీనతను, యాలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతి ఎంతమంది ఉన్నాడు? సిగ్గనిపించండి కదా క్రైస్తవులు. నలుగురు ఎత్తుదా క్రీస్తు 2వ రాక వెళ్ళిపోవాలి. పౌలు గారు నా మట్టుకైతే బ్రతుకుడా క్రీస్తు చచ్చిపోతే వెళ్ళిపోవాలి. ఎందుకు బాధలు? ఎందుకు? నేను పడ్డాను శ్రమను అనుభవించాను చాలిక నేను వెళ్ళిపోతే ఇక మీదట నా కొరకు ఉందా నిరీక్షణ? ఉందా? శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్నాం మనం. మహాదేవుడు శ్రీమంతుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు సంఘము ఎదురు చూచేదే క్రైస్తవ్యం. ఎదురు చూచే వాళ్ళే క్రైస్తవులు. అంటే ఉన్న వాళ్ళంతా దేనికోసం ఎదురు చూస్తున్నారు? అర్థమవుతుంది మీకు? నా భాష అర్థమవుతుంది అనుకుంటున్నాను. క్లియర్గా చెప్తున్నాను. క్రీస్తు 2వ రాకడ కొరకు ఎదురు చూడాలి. ఆశీర్వాదాలు అన్ని వస్తాయి. మొదట ఆయన రాజ్యమును నీతిని వెనకండి. అప్పుడు అవన్నీ అంటే ఏవి? ఇహలోక పరమైనవన్నీ కూడా ఇస్తాడు. మొదట ఏమంటారట? ఒక జంతువు కూడా బతికిన కాలంలో ఎప్పుడు పై చూడదు. ఎప్పుడు బతికిన కాలం అంతా లగ్గ చూడదు. చచ్చిపోయే లాస్ట్ మూమెంట్ లో అలా ఓరి బాబోయ్ ఎంత పైన ఎప్పుడు చూడదు. ఈ లోపల 4 కోళ్ళు కట్టి బండి పొడవమంట వెళ్ళి ఒక బగ్గోని పేకోసి కాల్చేస్తారండి. క్రైస్తవ్యం ఎలాగ ఉంది ఈరోజు? సంఘం క్రైస్తవ్యం ఎలాగ ఉంది? క్రైస్తవ్యం ఎలా ఉంది? క్రైస్తవ్యంలో మార్పు లేదు. పాపక్షమాపణ నిమిత్తం బ్రతకాలని లేదు. అనేకులను రక్షించాలనే బాధ లేదు, బాధ్యత లేదు, సహవాసంలో ఉండాలనే అవసరం లేదు. ఈరోజు సంఘము అనగా ఏంటంటే వెళ్ళిపోయిన సంఘం కాదండి. క్రైస్తవులుగా మనం పిలవబడ్డానికి ఎవరి మొట్టమొదట అంత్యోకయలో క్రైస్తవులుగా పిలవబడ్డారు. వాళ్ళు ఎందుకు పిలవబడ్డారంటే 1 సంవత్సరం అంతా సంఘములో ఉన్నారు. 1 సంవత్సరం అంతా వాక్యాన్ని విన్నారు, వాక్యాన్ని విని వాక్యాన్ని నేర్చుకున్నారు. నేర్చుకున్న వాక్యాన్ని జనులందరికీ కూడా యెరూషలేము అంతా వాక్యంతో నింపేస్తారంట. యెరూషలేము అంతా నేనంటే యెరూషలేము మనంతా భూలోక నివాసులు మొత్తం సర్వలోకానికి వెళ్ళాలి. సర్వలోకానికి వెళ్ళండి రాస్తున్నాడు. అర్థంగా దేవుడేమో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. నేనంటున్నా దేవుడు చెప్పింది వద్దురా బాబు, సరౌండింగ్ వెళ్ళండి రా బాబు. మీరున్న ఏరియాలో మీరు తిరిగి సువార్తను ప్రకటించండి రా బాబు. అది కష్టమే. ఈరోజు సంఘములో క్రైస్తవులుగా పిలవబడాలంటే మొట్టమొదట అంత్యోకయలో ఉన్న క్రైస్తవులాగా జబలాలి సంఘం
ఉండాలంటే సంఘం అంతా సంఘంలో ఉండి వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యాన్ని నేర్చుకోవడం లేదు, మాకు తెలిసినంత నీకేం తెలుసు అంటే సూత్రం కొంతమంది నేర్చుకోవడానికి అసలు విధేయత చూపించని గొర్రెలండి. విధేయత చూపించని గొర్రెలు, కాపర్ని వెంబడించేవి గొర్రెలండి. కాపర్ని వెంబడించలేని గొర్రెలు కాదు, కాపరి మాటకు లోబడేవి గొర్రెలు. కాపరి మాటను లోబడని గొర్రెలే కాదు. అసలు వాక్యం నేర్చుకోకపోతే నీకేం తెలుస్తుంది? నేర్చుకుంటే అనేకులకు నేర్పిస్తాం. క్రైస్తవ్యంలో మనం ఎలా ఉండాలట? వాక్యాన్ని ఎరిగిన క్రైస్తవులుగా ఉండాలి. రెండవది చెప్తాను, యేసుక్రీస్తు శిష్యులుగా పిలువబడడం అనేది, యేసుక్రీస్తుకు క్రైస్తవులుగా మనం పిలువబడడం అనేది, క్రీస్తును ధరించిన క్రైస్తవులుగా పిలువబడడం అంటే ఆయన మనల్ని ఎరగాలి. ఆయన మనల్ని ఎరగాలి. చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి అందరికీ తెలుసు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందరికీ తెలుసు. ఆయనకు నువ్వు తెలుసా? ఆయనకు నువ్వు తెలుసా? యేసు ప్రభు అందరికీ తెలుసు, యేసు ప్రభు అందరికీ తెలుసు. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడా? అది క్రైస్తవ్యం, అది క్రైస్తవ్యం. ఆయన ఎరగాలి, మనము ఆయనను ఎరగాలి, ఆయన మనల్ని ఎరిగిన వాడై ఉండాలి. ఎరిగితే మనం క్రైస్తవులుగా పిలువబడడానికి అవకాశం ఉంటుంది. మూడవది చెప్తాను, క్రీస్తు మరణ పునరుత్థానాలు విశ్వసించిన వారిగా ఉన్నప్పుడే, నమ్మితేనే ఆయన నా ప్రభువు, నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు, నా నిమిత్తమే ప్రాణం పెట్టాడు, నా నిమిత్తమే ఈ లోకంలో పునరుత్థానుడుగా లేచాడు. 3 దేవతలు 3 దేవుళ్ళు ఉన్నారు. పిలువబడిన వాడు ఎవరు కూడా చచ్చిపోయారు తప్ప తిరిగి లేచిన వాడు ఎవరు కూడా అగ్గుపడలేదు. నాకు అగ్గుపడలేదు, చచ్చిపోయారు. అందరూ చచ్చిపోయారు. తిరిగి లేచిన వాడు ఎవరయ్యా అంటే సజీవుడు పునరుత్థానుడైన యేసు క్రీస్తు మాత్రమే. అది విశ్వసిస్తే నువ్వు క్రైస్తవుడు అవుతావు. 4వదిగా పాపముల విషయమే మారు మనసు పొందాలి. 5వదిగా యేసును తన ప్రభువుగా అంగీకరించాలి. 6వదిగా పాప క్షమాపణ నిమిత్తం ఆయన నిమిత్తం బాప్తిసము తీసుకోవాలి. 6వదిగా బాప్తిసం పొందమంటే సాక్షాత్తు క్రీస్తునే ధరించిన వారిగా ఉంటాం. తర్వాత క్రీస్తు సంఘములో చేర్చబడిన వారిగా మనం క్రైస్తవులుగా పిలువబడతాం. సహవాసములో ఉంటే మనం క్రైస్తవులుగా పిలువబడతాం. ప్రభు రాకడ కొరకు ఆశతో మనం ఎదురు చూస్తేనే మంచోడు అని చెప్పించుకోవడానికి 1 నిమిషం పట్టదు, 10 సంవత్సరాల కాలం పడుతుంది. చెడ్డోడు అని చెప్పించుకోవడానికి నువ్వు క్రైస్తవుడు అనడానికి క్షణంలో క్రైస్తవుడు అవ్వదు, అయిపోతావు క్రైస్తవుడుగా జీవించడం అనేది చాలా కష్టం. నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వే నిర్ణయం తీసుకో, దేవుని ఎదుట సాగిలు పడదాం, అందరూ నేర్చుకు పడదాం. నువ్వు క్రైస్తవుడు అయితే దేవుని నమ్మిన వాడిగా దేవుని అడుగు చాడలో నువ్వు బ్రతుకుతావు. క్రీస్తు అడుగు చాడలో నువ్వు బ్రతికి ఆయన చిత్తాన్ని ఎదురు వాడు నువ్వు జీవిస్తావు. ఆ విధంగా నువ్వు బ్రతకాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు తెలియచెప్తూ ఉన్నాను. యేసుక్రీస్తును ఎరిగిన వాడిగా నీ బ్రతుకలా ఉంది. నువ్వు క్రైస్తవుడుగానా? క్రీస్తు తగినట్లు జీవించనైతే అయినా నీ ప్రేమతో నన్ను చేర్చినావు. అందుకే కైకొనము దేవా నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీరై
క్రైస్తవులన